హీరో సుహాస్ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ప్రసన్న వదనం సినిమా కథ విషయానికి వస్తే హీరో సుహాస్ కి ఒక యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. ఈ యాక్సిడెంట్ వల్ల సుహాస్ కి ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎవరి మొహాన్ని గుర్తుపట్టలేడు, అంతేకాకుండా వాయస్సును కూడా గుర్తుపట్టలేడు. ఇలా సుహాస్ ఆర్జేగా పనిచేస్తుంటాడు. తన సమస్య ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తాడు. కేవలం తనతో ఉండే ఫ్రెండ్ అయిన వైవ హర్షక మాత్రమే ఇది తెలుసు. ఈ క్రమంలో తన జీవితంలోకి అనుకోకుండా హీరోయిన్ పాయల్ వస్తుంది. ఏదో ఒక రకంగా తను రెగ్యులర్ గా కలుస్తున్నా కూడా గుర్తుపట్టలేడు. కొన్ని సంఘటనల అనంతరం మంచి ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత ప్రేమలో పడిపోతారు. ఇలా సుహాస్ లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో తెల్లవారుజామున ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు. కానీ అది ఎవరు చేశారో తన ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వల్ల తెలుసుకోలేడు. కానీ ఏదో ఒకటి చేయాలని పోలీసులకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెబుతాడు. ఇది జరిగిన తర్వాత ఒక వ్యక్తి సుహాస్ పై అటాక్ చేస్తాడు. దీంతో సుహాస్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏసీ పైన రాశి సింగ్ కి జరిగిన విషయం అతని సమస్య చెబుతాడు. కానీ అనుకోకుండా సుహాస్ అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎవరు ఎందుకు చంపారు, పోలీసులు ఏం చేశారు, ఈ మర్డర్ వల్ల సుహాస్ కి ఎదురైన ఇబ్బందులేంటి, అసలు సుహాస్ ని ఎవరు ఈ మర్డర్ కేసులు ఇరికించారు, సుహాస్ కి తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వల్ల వచ్చిన సమస్యలేంటి, తన ప్రేమ సంగతి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే. ఈ సినిమా ఎలాగుందంటే ఫస్ట్ స్టాప్ లో అరగంట సేపు సీన్స్ గా షూట్ చేసి అతికిచ్చినట్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య సీన్స్, సుహాస్ పరిస్థితి చెప్పడానికి కొన్ని సీన్స్, హీరోయిన్స్ తో కొన్ని సీన్స్ సాగుతాయి. సుహాస్ మర్డర్ చూసిన దగ్గర నుంచి కథ కొంచెం ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆ మర్డర్ ఎవరు చేశారో కూడా ప్రేక్షకులు చెప్పేస్తారు. దీంతో ఇంటర్వెల్ టెస్ట్ అయితే అదిరిపోతుంది. కానీ సుహాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు చంపారో తెలియదు కాబట్టి సెకండ్ హాఫ్ అంతా సుహాస్ కోణంలో కథ సాగుతుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా నెక్స్ట్ ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఊహించరు కూడా. ఇంకా క్లైమాక్స్ సినిమా అయ్యాక ఏదైనా ఎండింగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్, హీరో పాత్ర మొహాలు గుర్తుపట్టలేడు అనే విషయాన్ని ఎలాంటి సందేహాలు రాకుండా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇంకా నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ, లవ్, ఎమోషన్, విలనిజం ఇలా అన్ని జానర్స్ లో ఆల్రెడీ మెప్పించాడు. ఈ సినిమాలో కూడా సుహాస్ తన నటనతో అదరగొట్టేశాడు. ముఖ్యంగా తన సమస్యతో మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాలు జీవించేశాడు. అలాగే పాయల్ రాధాకృష్ణ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాశి సింగ్ నటనకు అందరూ ఫిదా అయిపోతారు. కొన్ని సీన్స్ అయితే వావ్ అనిపిస్తుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది రాశి సింగ్. అలాగే నితిన్ ప్రసన్న కూడా మెప్పిస్తాడు. అలాగే వైవ హర్ష, నందు ఓకే అనిపిస్తారు. ఇంకా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే సినిమా ఫోటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. బేబీ లాంటి లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గనిక్ ఈ సినిమాకి సంగీతం ఇచ్చాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. పాటలు మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండాలి అన్నట్టుగా కాకుండా హీరో పరిస్థితి, అతని క్యారెక్టర్ తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఫైట్స్ ని డిజైన్ చేశారు. కథాపరంగా చూస్తే ఒక మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలు వచ్చినా హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్యను పెట్టి దానివల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులతో ఎలా మర్డర్ మిస్టరీ సాల్వ్ చేశాడు అనేది కొత్త కథనంతో రాసుకున్నాడు దర్శకుడు. సుకుమార్ దగ్గర రెండో సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన దగ్గర పనిచేస్తున్న అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మొత్తంగా ప్రసన్న వదనం సినిమా ఒక ఫేస్ బ్లైండ్నెస్ సమస్య ఉన్న వ్యక్తి అనుకోకుండా ఒక మర్డర్ చూస్తే ఆ మర్డర్ కేసులో తనే ఇరుక్కుంటే ఎలా బయటకు వచ్చాడు, మర్డర్ చేసిన వాళ్ళని ఎలా కనిపెట్టాడు అనే కథాంశంతో సాగుతుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే సుహాస్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి తన హ్యాట్రిక్ హిట్స్ ని కంటిన్యూ చేశాడని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.